అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఒక పాజిటివ్ వైబ్ చెడగొట్టి డైవర్షన్ పాలిటిక్స్, ముఖ్యంగా చెప్పా కదా, కల్తీని ఒక పక్కన క్లియర్ గా తెలుస్తా ఉంది, అడల్ట్రేషన్ జరిగింది, తప్పు జరిగింది, క్లియర్ గా చెప్పారు. మా దగ్గర మెథడాలజీ లేదు, కాకపోతే అప్పుడు అంటే అలా మెథడాలజీ లేనప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇచ్చినటువంటి ఎన్డీడీబీ కాఫ్ వాళ్ళది అథెంటికేటెడ్ గా వస్తుంది. సో క్లియర్ కట్ గా ఉంది. సో దాంట్లో ఉన్నటువంటి పర్సెప్షన్ ని మార్చి వాళ్ళు ఏదో చేయబోయారు. కరుణాకర్ రెడ్డి అది మార్చాలి, బడ్జెట్ రాబోతా ఉంది, బడ్జెట్ పాజిటివ్ గా ఉంటుందని ముందే తెలుసు, సో దాన్ని మార్చాలా, ఇట్లా పాజిటివ్ వాతావరణం దాన్ని నెగిటివ్ చేయాలన్న ఆలోచన. అట్లాగే ఏదైతే నూతనంగా ఇన్వెస్టర్స్ వస్తా ఉన్నారో తమ అడిగినట్టుగా చెప్పినట్టుగా వారిని కూడా ఇబ్బంది పెట్టాలి, భయభ్రాంతులు పెడితే, శాంతి భద్రతలు లేవు అనే ఒక క్రియేషన్ చేస్తే వాళ్ళ పెట్టుబడిదారులు పారిపోతారు అనేది మీరు చూశారు. పీపీపీ తప్పు చూపించి, ఓ బూచిలాగా చూపించి బెదిరించి వాళ్ళు రప్ప స్టార్ట్ చేసి ఈ రోజు ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు. వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి వాళ్ళది. నేను చెప్తాను, మేము రెచ్చగొట్టే ధోరణి ఉంటే జూన్ 4 సాయంత్రం వాళ్ళు ఉండగలిగే వల్ల ఈ రాష్ట్రంలో నా మీద దాడి చేసిన వాళ్ళు మేము చేయాలంటే మా సిద్ధాంతం అది కాదు. ఒక మంచి వాతావరణం ఉండాలి, పాజిటివ్నెస్ తో పాటు దాన్ని అధిగమించాలి తప్ప, ఇక్కడ ఇంత చెప్పాను, ఎవరైతే గత ప్రభుత్వంలో హతమార్చబడ్డారో వాళ్ళ కుటుంబాన్ని మేము చేరదీసి వాళ్ళకి మెరుగైన జీవన పరిమాణాలు కల్పిస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళని రివెంజ్ పాలిటిక్స్ మేము వాడుకోవట్లేదు. వీరు ప్రతిదీ కూడా ఏ వర్గాలకి వర్గాలు చేర్చాలి, కులపరంగా, మతపరంగానా, ఇంకో పరంగానా, ధనికులు, ఇది ఏదో రకంగా కుట్రలు పడుతూ ఉన్నారు. అది వాళ్ళు కూడా క్లారిటీ చెప్పాలి. ఇదే మా సిద్ధాంతం, మేము గతంలో ఇలా చేసాం, మేము బూతులు తిట్టాం, మేము మాట్లాడాం, మేము హత్యలు చేస్తాం, ఇట్లాంటి చెప్పమని బయటకు వచ్చి. కానీ మేము ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని సహించేది లేదు.